నీవు ఒక సీఎం అన్న, నీవు పెద్ద మనిషివి, నీ దగ్గర న్యాయం కరంగా వస్తుంది మేము. అయితే నీవు ఇంటికాడకు వచ్చినాక నువ్వు లోపడేసి కొట్టండి బాడీ గల్లతోటి కొట్టిపిస్తావా? ఆ రోజు నీవు మీ అన్న సీఎం అని నీవు వాళ్ళ సపోర్ట్, నీతో ఎమ్మెల్యే కావు, నువ్వు ఎమ్మెల్యే కావు, ఒక సీఎం కాదు, ఓ ఎంపీ కావు, మరి అచానక్ వచ్చి నీ దగ్గర మాట్లాడదామంటే నువ్వు అట్లా కొట్టిపిస్తావా? ఇక్కడ వచ్చి దౌర్జన్యం చేస్తున్నావా? ఇప్పుడు నాకు భూములు కావాలి, సంస్థానం చేసుకో, మీ అన్న ఉన్నాడు అధికారం విని. ఇప్పుడు పేదోళ్ళకు కొట్టకు, ఎవరు పుట్ట మీద కొట్టకు, అందరు పేదోళ్ళు నీవు సంపాదించిన భూములు కావు, ముత్తతల పోయిన భూములు ఉన్నాయి, 3 ఎకరాలు 2 ఎకరాలు, దాని మీద జీవితం చేసుకొని బతుకుతున్నాం. పూనా పోతాలే, బొంబాయి పోతాలేవు, ఎక్కడ పోతాలేవు. నీకు మీ అన్నకు సరే ఓ సీఎం చేద్దామని దేశమంతా రగడి వచ్చి చేసిన తప్పుకు ఇప్పుడు మా భూములని గుంజుకుంటున్నావు, పేదల పుట్ట మీద కొడుతున్నావు. ఆ పని చేయకు నీవు, మా భూమి జోలికి రాకు, నీవు మా భూమి జోలికి రాకు, మా దగ్గర రాకు. నీవు సీఎం ఉంటే నీ ఇంటికాడ ఉండి అక్కడ చేయవు, మాకు ఏం ఉద్యోగాలు ఇవ్వకు, ఏమి ఇవ్వకు, మాకు ఏం న్యాయం చేయకు. నీవు మేము బతుకుతాం, మేము మా వ్యవసాయ భూములు ఉంటాయి, వ్యవసాయం చేసుకునే బతుకుతాం. వెనకటి నుంచి ముత్తాతల నుంచి బతుకుతున్నాం. మా గ్రామం విట్టాలరా కాంగ్రెస్ పార్టీ ఆయన, ఈ గ్రామం ఆయన ఇంత న్యాయం చేసే మాకు. కానీ ఆ గురునాథ్ రెడ్డి కోడంగల్ గురునాథ్ రెడ్డి 30 సంవత్సరాల 30, 40, 50 సంవత్సరాలు సంసారం చేస్తే కూడా ఇక్కడ పేదోళ్ళని చూసిపోతాడు. కానీ ఇంతగానో న్యాయం చేసే కానీ నీలాక చేయకపోయా. నీవు పరిస్థితి అతను చూసినాయి, తీసుకో, అది వేసుకో, కానీ పేదోళ్ళ పుట్ట మీద కొట్టకు అని చెప్పొచ్చు. అయితే కూడా ఇంటలేడంట. మళ్ళీ నిన్న టీవీలో పేపర్లో ఇడిస్తే మేము ఈ దౌర్జన్యం చేసి ఇప్పుడు మేము ధర్నాకి దిగినాం.